హాయ్ ఫ్రెండ్స్, నా స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఓకేనా? చూసే ముందు లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. 1 kg చికెన్ తీసుకొని ఒక బౌల్లో వేసుకొని 3 స్పూన్ల కారం, 2 స్పూన్ల ఉప్పు, తర్వాత గరం మసాలా 2 స్పూన్లు, తర్వాత కొంచెం జీలకర్ర పొడి, కొంచెం పసుపు, 2 స్పూన్ల ధనియాల పొడి, తర్వాత బగారా ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, లవంగా, ఇలాచి, తర్వాత కొంచెం షాజీరా వేసుకొని, తర్వాత 1 కప్పు పెరుగు, 1/2 kg ప్యాకెట్లో 1 కప్పు పెరుగు, తర్వాత ఉల్లిగడ్డలు కొన్ని, తర్వాత మంచినూనె కొంచెం వేసుకొని బాగా కలిపి ఒక అరగంట సేపు అన్ని ఉప్పు కారం కలిసేలాగా పెట్టుకొని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకుందాం. తర్వాత ఉల్లిగడ్డలు బాగా దూరగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. తర్వాత ఒక బగోన్ తీసుకొని అన్నం ఉడుకోవాలి కదా, అన్నం కోసం నీళ్ళు తీసుకొని అన్నం బగోన్లో మసాలా దినుసులు వేసుకోవాలి. ఇలాచి, లవంగా, షాజీరా, ఇవన్నీ కొంచెం కొత్తిమీర, పుదీనా, నిమ్మరసం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తర్వాత కొంచెం ఆయిల్ వేసి మరగనివ్వాలి. మరిగిన తర్వాత నానబెట్టుకున్న బియ్యాన్ని తీసి దాంట్లో వేసుకోవాలి. మరిగే వాటర్లో వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. అన్నీ కలిసేలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. తర్వాత కాజు దోరగా వేయించుకొని పక్కన తీసుకోవాలి. తర్వాత చికెన్ వేయించుకోవడానికి ఒక బగోనాలో కొంచెం ఆయిల్ వేసుకొని ఇలాచి, లవంగా, యాలకులు, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బ్రౌన్ ఆనియన్స్ ఇవన్నీ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా బాగా వేయించుకున్న తర్వాత చికెన్ వేసుకుందాం. చికెన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని మంచిగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని కొద్దిసేపు 15 నిమిషాలు ఉడికిందాకా పక్కన ఉంచుకొని, ఈ పక్కన నీళ్ళు పెట్టుకున్నాం కదా, నీళ్ళు మరిగేటప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసుకొని ఒక 70% రైస్ ఉడకబెట్టుకోవాలి. బాగా 70% ఉడికితే అప్పుడు మనం బిర్యానీ చేసుకుంటాం కదా, దాంట్లో వేస్తే 70% ఉడికితే ఈ చికెన్ 50% ఉడికిన దాంట్లో 70% ఉడికిన రైస్ని తీసి ఈ 50% ఉడికిన చికెన్లో వేసుకోవాలి. వేసుకొని ఒక లేయర్ రైస్ వేసుకొని, బిర్యానీ రైస్, బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకొని తర్వాత మిగిలిన రైస్ కూడా ఇంకో లేయర్గా మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకొని సమానంగా చేసేసుకొని మిగిలిన ఉల్లిగడ్డలన్నీ వేసేసుకోవాలి. మనం దూరగా వేయించుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి మొత్తం వేసేసుకొని కాజు కూడా మొత్తం కాజు వేయించుకున్న కాజు, కొత్తిమీర, పుదీనా, తర్వాత కొంచెం నెయ్యి, తర్వాత మనం కుంకుమ పువ్వు నానబెట్టుకున్నాం కదా పాలల్లో, ఆ వాటర్ కూడా వేసుకోవాలి. తర్వాత అన్నం మనకు పొడిగా అనిపిస్తే కొంచెం ఉడకబెట్టిన వాటర్ కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేసుకోవట్లే, నాకు ఉన్న దాంట్లోనే సరిపోతుంది. తర్వాత ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని 10 నిమిషాలు హై ఫ్లేమ్లో, 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలి, మగ్గనివ్వాలి. బిర్యానీని మగ్గిన తర్వాత ఒక 10 నిమిషాలు తర్వాత మూత తీసి చూడాలి. చూస్తే రైస్ పొరపొరలాడుతూ ఎంత బాగా పొడి పొడిగా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికింది, కొంచెం కూడా అడుగు పట్టలేదు, కరెక్ట్గా ఉడికిపోయింది అన్నమాట. బిర్యానీ వాసన అయితే మంచిగా గుమగుమలాడిపోతుంది.
చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. లైక్ సబ్స్క్రైబ్ చేయండి.